శరీరము అని అన్ని వేళలా పిలవరు. 50 సంవత్సరాలకి ముందున్నదంతా శరీరం, 50 సంవత్సరాల తర్వాత ఉన్నది దేహం. ఎందుకు దేహం అవుతుందంటే 50 దాటిన తర్వాత ఇంక అది కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది. అది చెప్తూ ఉంటుంది, నీకు ఈశ్వరుడు ఇచ్చాడు దీన్ని, జాగ్రత్త సుమా, ఇంకా ఇది వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతుంది. ఇది ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది ఉంటుందని నమ్మవద్దు. ఇది వెళ్ళిపోతుంది, ఇది దహింపబడుతుంది, కాలిపోతుంది. ఇది కాలిపోకముందే దీన్ని నువ్వు వాడుకో. వరద వచ్చే లోపలే తెప్పనెక్కి ఏరు దాటేయి. నువ్వు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టేసుకో. ఈ తెప్ప నీకు ఉండగానే దీంతో ఈశ్వరుణ్ణి సేవ చెయ్యి. ఇక ఈశ్వరుణ్ణి సేవించలేని స్థితికి ఇది చేరిపోయే లోపల మనసుకి జవం ఇచ్చేసి ఆ మనసుతో ఈశ్వరుణ్ణి సేవ చేసేయగలిగిన స్థితికి ఎదిగిపో. అప్పుడు ఇంకా నీకు పూజా సంపుటం అక్కర్లేదు. కన్నులు మూసుకుంటే దేన్నైనా తెచ్చేసుకునే స్థితికి ఎదిగిపోతే స్మరణ భక్తి చేత చివర కూడా వాసనలన్నీ విడిచిపెట్టు. కొడుకు పిచ్చి, కూతురు పిచ్చి, అల్లుడి పిచ్చి, కోడలు పిచ్చి, మనవలు పిచ్చి వదిలిపెట్టు. అన్నిటికీ ముందు ఈశ్వరుణ్ణి చేర్చు. ఈశ్వరానుగ్రహం ఏమిటి నువ్వు సాధించేది? నా వాళ్ళని నువ్వు ఎవరి మీద పేరాశ పెట్టుకున్నావో వాడు నీ కొంప ఏ 25 తర్వాతో ముంచేస్తాడు. నేను పరమ యథార్థం చెప్తున్నాను. కొడుకని పేరాశ పెట్టుకుని పిచ్చెక్కిన వాళ్ళు నాకు తెలుసు. నువ్వు నా వాళ్ళు వీళ్ళు నన్ను ఉద్ధరిస్తారని నువ్వు 25 ఏళ్ళు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు ఒక్క క్షణంలో పటాపంచలు చేసి నువ్వెంత, నీ బతుకెంత అని నిన్ను నిలదీసి వాళ్ళు తాము చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు 25 ఏళ్ళు పెంచుకున్న నీ అనుబంధం నువ్వు వగచడానికి, ఏడవడానికి పనికొస్తుంది. కాబట్టి ఈశ్వరుని యందు మనసు పెట్టుకో.